ఇవే నాగబంగాలు చూసారా ఎన్నున్నాయో? ఇక్కడ మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. ఇదొక శివాలయం. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. అది కూడా పూరి గుడిసెలతో ఉంటుంది. ఇది గజస్తంభం చూసారు కదా ఎంత బావుందో. హలో అండి అందరికి. ఈరోజు మనం కుంకుదురు విలేజ్‌లో ఉన్న బుడదల మామిడి శివాలయానికైతే వెళ్తున్నాము. ఇదే ఆంధ్రప్రదేశ్ టూరిజం స్పాట్ కూడా అంటారనమాట. చాలా మందికి ఈ ప్రదేశం తెలీదు చాలా మందికి. ఇదైతే చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంటుంది. ఇక్కడ వెళ్ళే దారిలో కూడా ప్రకృతి అందాలు, ఆ పక్క పంటకాల, ఈ పక్క కూడా పంటకాల మధ్యలో రోడ్ అయితే ఉంటుందనమాట. చాలా నీట్‌గా అయితే ఉంటుంది చెప్తున్నాను గదా! ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకసారి ఈ ఊరి పేరు చూద్దాం. ఈ ఊరి పేరు కుంకుదూరు విలేజ్ అనమాట. ఇది కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఉంది. ఆహ్, సారీ, ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో అనుకుంటున్నాను మాక్సిమం. ఇదొచ్చేసి చాలా మంది దేవుళ్ళుంటారనమాట ఇక్కడ మనకి. కానీ ఇది ఎక్కువ ప్రిఫర్ చేసేది శివుడి కోసం. ఎందుకంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనం మన చేతులతోనే శివుడికి అభిషేకం అయితే చేసుకోవచ్చనమాట. ఈ ఒక్క ప్రదేశంలో మనం చాలా మంది దేవుళ్ళని దర్శించుకోవచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాం అనమాట. అక్కడి నుంచి మనం ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శించుకుంటామనమాట. కాలభైరవ స్వామి చూసారు కదా! ఎంత బావుందో గుడైతే. అదిగోండి. అండ్ మనకి ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా ఉందనమాట. అండ్ మనం ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ యజ్ఞం చేసే స్థలం, కన్యాకుమారి అమ్మవారు కూడా ఉన్నారిక్కడ. ఇదే ప్లేస్‌లో. ఇప్పటికి మనం ముగ్గురు దేవుడిని దర్శించుకున్నాము. ఇక్కడ చాలా వరకు తులసి మొక్కలు ఎక్కువున్నాయి. ఇది ఆ హనుమంతుడి విగ్రహం అనమాట. ఇక మనకి చూసారు కదా! గుడి పక్కనే పంట కాలువ ప్రయాణిస్తుంది. గుడి చుట్టూరు వ్యూ అయితే ఇలా ఉందనమాట. ఇక్కడ చెప్పాలంటే అయ్యప్ప స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. 18 మెట్లు కూడా ఉన్నాయి. కానీ అయి బంగారం మెట్లయితే కాదు. అంటే మనకిక్కడ పంట కాలువ చూస్తున్నాం కదా! పంట కాలువ ఆ పక్కన, ఈ పక్కన కూడా గుళ్ళైతే ఉన్నాయి. మధ్యలో అయితే ఈ బుడదల మామిడి అని పిలిచే ఈ చిన్న ప్ర ప్రదేశం అనమాట ఇది. ఇక్కడ చూడండి శివపార్వతులు వినాయక స్వామితో కొలువై ఉన్నారు. ఇక్కడ మనకి నంది ఎదురుగుంటా శివుడికి బొమ్మలుంటాయి. ఈ ప్లేస్‌లో స్పెషల్ ఏంటంటే మన చేతులతోనే స్వయంగా మనం అభిషేకం అయితే చేయొచ్చు శివుడికి. ఎవ్వరు పూజారులు కూడా ఎవ్వరు ఏమనరు. అసలు ఎవరు ఉండరు మాక్సిమం పూజారులు కూడా. ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహం అయితే ఉంది. ఇక్కడ పద్మావతి దేవి విగ్రహం కూడా ఉన్నాయన్నమాట. ఇది రెండో పంట కాలవ. అది లెఫ్ట్ సైడ్ ఉందనమాట. ఇక్కడ మనకి చెరువు వ్యూ ఎంజాయ్ చేయడానికి ఒక పందిరైతే వేసుంచారు. అండ్ గుడి కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంది. కలర్స్ కూడా అన్నీ బానే ఉన్నాయి. ఇక్కడ మనకి స్నానాలు చేయడానికి కూడా ఏర్పాటు చేశారనమాట. చూసారు కదా! గొట్టాలు కూడా పెట్టారు. వీడియోని కంటిన్యూ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ వేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని హైప్ కూడా చేయండి. ఎందుకంటే ఇది ప్లేస్ చాలా మందికి కనిపిస్తుందనమాట. మీరు ఒక లైక్, హైప్ చేయడం వల్ల. ఇక్కడ చూసారు కదా! మనకి పూరి గుడిసెతో కట్టిన గోశాల అయితే ఉంది. కానీ లోపలైతే ఏం ఆవులు లేవనమాట. లోపల కూడా ఒక బావి ఉంది. చెప్పాను కదా! ఇక్కడ చాలా వరకు తులసి చెట్లు ఉన్నాయని చెప్పి. అంగోండి ఆ పక్కన కూడా గుడుంది. ఇది పెద్ద కాలువ. ఆ పక్క మనం చూసుకుంటే చిన్న కాలువ అనమాట. ఊరైతే చాలా బావుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలి అందరూని. నెక్స్ట్ టైమ్ ఏ ఊరు విజిట్ చేయాలో కూడా చెప్పండి చేసేద్దాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.